వందనాలు. మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి కుటుంబానికి, మరి ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత 3 సంవత్సరాల నుంచి మరి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో కొనసాగుటకు నాకు అర్హత లేకపోయినను కూడా ఒక పనివానిగా, దేవుని పనివానిగా నన్ను ఎన్నుకొని మరి నడిపిస్తున్నటువంటి అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మాకు పెద్దగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నేనున్నాను, మీరు ముందుండమని సలహా ఇస్తున్నటువంటి అన్నగారు దావీద్ అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పల్లెపల్లెకు క్రీస్తు సువార్త టీం ఎక్కడో మారుమూల పల్లెలో మొదలైనటువంటి ఈ సువార్త ఈ దినమున మహాపట్టణమైనటువంటి కనిగిరి ప్రాంతానికి చేరి మరి మొదటిగా ఈ గృహములో ప్రారంభించుటంటే దేవుడు ఇచ్చినటువంటి అనాది సంకల్పం అని మేము నమ్ముచూ ఉన్నాం. ఇటువంటి భాగ్యము ఈ కుటుంబంలో, ఈ గృహములో జరిగిందంటే దేవుడి యొక్క గొప్ప సంకల్పము చొప్పునే ఈ దినమున ఈ గృహములో జరుగుతుందని మనందరం కూడా విశ్వసించాలండి. అనేక చోట్ల ఈరోజు సెమీ క్రిస్మస్ అని చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. కానీ మనం అంగు ఆర్భాటాలు లేకుండా దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాము చూడండి. అదే మన జీవితాలలో గొప్ప ధన్యతగా మనము భావించాలి. చిన్న కొన్ని మాటలే నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా భక్తుడు రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 56వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధుని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకోవాలను. యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లయుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుమంటున్నాడు. ఆ దినమున దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటండి? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నదనే మాట ఈ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తూ ఉందండి? ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకొని రావాలని ప్రభు అయిన యెహోవా దేవుడు ఆశపడ్డాడు. ఆ రీతిగానే కొన్ని సంవత్సరములు నిరీక్షించిన తరువాత ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడుగా పంపించాడండి. ఆ రక్షకుడు ఎందుకొరకు వచ్చాడండి? ఈ లోకములో ఉన్నటువంటి రక్షణ లేనటువంటి ప్రజలను రక్షించడానికి లోకానికి రావాలని ఆశపడ్డాడు. ఆ ఆశ ఎంత నిరీక్షణను తీసుకొచ్చిందంటే ఆయన పుట్టుక సామాన్యంగా అయితే జరగలేదండి. ఎంతో మరి బాధాకరమైన సంఘటనలలో, ఎంతో వేదనకరమైన సంఘటనలలో ఆయన పుట్టుక జరిగిందని మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న వారే. లేఖన భాగంలో నుంచి ప్రతి విషయాన్ని చదువుకొని మనము జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వ్యక్తులమే. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక బెత్లెహేము ప్రాంతంలో జరిగిందని మనం అందరం కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తులమే. యేసు ప్రభు వారు బెత్లెహేము రావటానికి ఎన్ని బాధలు వారి తల్లిదండ్రులు పడి ఉన్నారో తెలుసుకుని ఉన్నాం మనందరం కూడా. ఆయన జననం ఎరిగినటువంటి రీతి కూడా ఎంతో దయానికరమైన స్థితిలో ఆయన జననం జరిగిందని. ఎందుకు మరి అంత దీనాతి స్థితిలో యేసు ప్రభు వారు జన్మించాలండి?
యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నదని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పంపుతున్నటువంటి రక్షణ మాత్రము చాలా దీన స్థితిలో ఈ లోకానికి వచ్చింది. ఎన్నిక లేనటువంటి స్థితిలో ఈ లోకానికి ఆయన రక్షణ వచ్చింది. ఆ రక్షణను రూపుమాపటానికి ఎంతో మంది రాజులు అడ్డుపడినాను కూడా ఆ రక్షణను ప్రజలను రక్షించడానికి, ఆ రక్షణ రావటానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మరి ఎంతో మంది రాజులు ఆటంకపరిచినాను కూడా ఈ లోకంలో నీతి రాజ్యాన్ని సృష్టించాలని, నీతి రాజ్యమును ఏలాలని, ప్రతి ఒక్క మనిషి కూడా రక్షణ మార్గంలో నడవాలని ఆయన ప్రియ కుమారుడు యేసు ప్రభు వారు పుట్టుక సందర్భంగా ఈ యొక్క పల్లె పల్లెకు క్రీస్తు సువార్తను, సువార్తమానమును చెప్పడానికి మేమందరం కూడా మరి మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఈ సువార్తమానము మరింత విస్తరించులాగున ప్రతి ఒక్కరు కూడా అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణ ఎందు నిమిత్తం అవసరం అండి మనిషికి. ఈ లోకంలో బ్రతకడానికి మరి దేవుడు ఉన్నతమైన సంపదనిచ్చాడు, రకరకాల వస్త్రములు ఇచ్చాడు, నీ శరీరాన్ని కాపాడుకోవటానికి అనేక రకమైన సౌందర్య సాధనాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా బాహ్యంగా నువ్వు రక్షించుకోవటానికి తప్ప దేనికి పనికి రావండి. నీకు రక్షణ ఏం కావాలంటే నీ హృదయ రక్షణ కావాలి. నీతి మార్గములు నువ్వు నడగటానికి, మరి దేవుడు భయం కలిగి నువ్వు నడిపించడానికి నీకు రక్షణ అవసరం అండి. ఒక బిడ్డకు వారి కుమారులకి వారి తల్లిదండ్రుల యొక్క రక్షణ ఉంటుంది, పెద్ద యొక్క భార్యకు భర్త యొక్క రక్షణ ఉంటుంది. మరి నీకు నీ హృదయానికి రక్షణ ఎక్కడ ఉందండి? నీ హృదయాన్ని నీ ఆత్మీయ సహవాసంలో రక్షణ మార్గంలో నడవాలంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన పుట్టుక ద్వారానే ఈ లోకములో ఉన్నటువంటి రక్షణ లేనటువంటి లోకంలో రక్షణ వస్తూ ఉందండి. నీతి మార్గమును అనుసరించడానికి మరి ఒక గొప్ప మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. అది ఎవరు ఏర్పరిచారంటే ఆ దినమున యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అండి. మరొక వచనాన్ని చదవండి. యెషయా గ్రంథించినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టినండి. ఎలా అనగా కుమారుడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుడు ఎందు నిమిత్తం అనుగ్రహించబడినండి? ఈ లోకాన్ని రక్షించడానికి ఈ కుమారుడు అనుగ్రహించబడినండి. ఈ శిశువు పుడుతున్నప్పుడు మనం సంతోష గానముతో ఈ లోకానికి రక్షించడానికి ఒక శిశువు పుట్టాడని మనం ఆనందకరంగా జరుపుకుంటున్నాము. ఈ రోజుకు ఆనందకరమైన సందర్భము కాదండి. ఎన్నో యుగముల నుండి అది ఆనందకరమైన సందర్భమే. 14 తరముల తర్వాత ఒక గొప్ప వెలుగు ఈ ప్రపంచానికి కాంతివంతంగా కనిపించిందంటే అది యేసు ప్రభు వరకు మాత్రమేనండి. ఎన్నో తరముల వారు ఉన్నారు, ఎన్నో గోత్రముల వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు యొక్క జననాన్ని మాత్రము 14 తరముల తర్వాత యెహోవా దేవుడు వెల్లడించాడండి. ఎంత ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి ఆశపడలేదండి యెహోవా దేవుడు. ఈ లోకాన్ని రక్షించాలంటే దీనాతి దీన స్థితికి తీసుకొని వచ్చి ఆ దీనాతి స్థితిలో నుంచి గొప్ప వెలుగుగా ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు వారిని తేజోమయమైన స్థితిలోకి వెలిగింప చేశాడండి. మన హృదయాలలో కూడా క్రిస్మస్ అనుకుంటుండగానే రకరకాల ఆలోచనలు, రకరకాల సందర్భంలో ఇలా చేయాలి అలా చేయాలని మనం ఆశపడుతూ ఉంటాము. కానీ
నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన ఆరాధించుటండి. నిజమైన క్రిస్మస్ మన జీవితాలలో ఎక్కడంటే ఆయన సన్నిధిలో ఆ దినము కూర్చొని గడుపుటండి. ఆ సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క సత్యవాక్యాన్ని మనం వినుట నిజమైన క్రిస్మస్ అండి మన జీవితాలలో. అంగు ఆర్భాటాలతో మరి ఆదరణ ధ్వనితో కాదండి, రకరకాల బట్టలతో చేసుకుంటున్నటువంటి సందర్భం క్రిస్మస్ కాదండి. ఆత్మీయ సహవాసంతో మన ఆత్మను దేవుడి సన్నిధిలో నిలవబెట్టుట నిజమైన క్రిస్మస్ అండి. మనకు శిశువు పుట్టాడని మనం ఆనందంగా జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ ఈ లోకములో ఎంతో వ్యాయామంతో కూడినదండి. వ్యాయామంతో కూడిన క్రిస్మస్ దేవుడికి అవసరం లేదండి. నీ ఆత్మీయ సంబంధమైన క్రిస్మస్ దేవుడు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. రకరకాలుగా మనం క్రిస్మస్లో జరుపుకుంటున్నా కానీ దేవునికి కావలసినది మాత్రమే మనం ఇవ్వాలి క్రిస్మస్లో. అందుకొరకే ఈ పల్లె పల్లెకు క్రీస్తు సువార్త పరిచర్యను మరి అన్నగారు ముందుకు తీసుకొని వచ్చారు. మనకు శిశువు పుట్టాడని మనం ఆనందపడుతూ ఉన్నాం, కుమారుడు అనుగ్రహించాడని మనం ఆనందపడుతూ ఉన్నాము. కానీ ఆయన మీద ఎటువంటి భారం ఉందో తెలుసా? ఈ లోక రాజ్య భారము ఆయన మీద ఉందండి. ఆ రాజ్య భారము ఎంత బరువైనదంటే మనం తెలుసుకోవటంటే చాలా సమయం పడుతుంది. ఆ భారాన్ని అంతా కూడా దేవుడు ఆయన భుజాలపై ఉంచాడు. విశాలమైన ఆయన భుజాలపైన ఈ రాజ్య భారాన్ని ఉంచాడు. ఆయన ఇలాంటి వ్యక్తి కాదండి. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, మరి దేవుడగు నిత్యుడగు తండ్రి, సమాధానపరచువాడని లేఖన భాగంలో సెలవిస్తున్నటువంటి మాట. యెహోవా దేవుడి యొక్క మాట మాత్రము ఈ లోకానికి రక్షణ మార్గంలో నడిపించడానికి నేను ఒకరిని నియమిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. మరొక మాట అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్య భారం అంతా కూడా ఆయన భుజాలపై ఉంచుతానంటున్నాడు. ఎంత భారము మరి ఆయన భుజాలపై ఉంచుతున్నాడంటే చీకటి మయమైనటువంటి ఈ లోకాన్ని వెలుగుమయములకి తీసుకొని రావటానికి మాత్రమే యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించాడు. అంధకారములో ఉన్నటువంటి ఈ లోక పరిస్థితులను చీల్చుకొని ఒక వెలుగుని తీసుకురావాలని దేవుడు ఆశపడ్డాడండి. ఆ ఆశ ఎక్కడ కూడా సన్నగిల్లలేదండి. మత్తయి సువార్త రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 1లో చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములందరి వారు కలవరపడిరి. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి పుడితే ఒక రాజ్యమే కలవరపడుతూ ఉందండి. ఎందుకంటే ఆయన సమాధానకర్త, రాజ్యభారము ఆయన భుజాలపై ఉంచాడు దేవుడు. మరి రాజ్యానికి అధిపతి అయినటువంటి హేరోదు రాజు కూడా ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని బట్టి కలవరపడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు కలవరపడుతూ ఉన్నాడంటే నా రాజ్యానికి ఈయన రాజుగా అవుతాడేమోనని. కానీ యేసు ప్రభు వారి యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదనే మాట మనము తెలుసుకోవాలండి. ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, ఆయన పరలోక రాజ్యము. కాబట్టి పరలోకానికి రాజుగా ఆయన ఎంచబడుతూ ఉన్నాడు. జ్ఞానులు తెలుసుకున్నారండి మరి యేసు ప్రభు వారు తూర్పు దేశములో బెత్లెహేములో పుట్టాడని. ఆ జ్ఞానులు ఎంతో దూరము ప్రయాణించి ఆయన ఎదుర్కొనుటకు ఆయన ఉన్నటువంటి స్థలానికి రావాలని ఆశపడ్డారు. ఎంతో ప్రయాసతో, ఎంతో కష్టంతో మరి ఆయన యొక్క
పుట్టుక ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలోకి రావాలని ఆశపడ్డారు. మనము కూడా యేసు ప్రభు వారి పుట్టుక దిన సందర్భంలో ఎంత దూరంలో ఉన్నాను కూడా, ఎంత ప్రయాసతో అయినను కూడా ప్రభు సన్నిధికి రావాలని మనందరము కూడా ఆశపడాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆ దినమున మనం ఆరాధించాలని ఆశపడాలి. ఈ లోక సంబంధమైన అంగు ఆర్భాటాలతో కాదు, కానీ నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని ఆ దినమున ఆరాధించాలని. అదే మనము దేవునికి ఇచ్చేటువంటి గొప్ప బాధ్యత అండి. ఆ బెత్లెహేములో మరి వచ్చినటువంటి యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. ఏ రోజు రాజు ఎక్కడని ఎవరు అడగట్లేదు. జ్ఞానులు ఎవరిని అడుగుతున్నారు? బెత్లెహేములో యూదకు రాజు అయినటువంటి పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతున్నారు. అంటే యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారని వాళ్ళు తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో వచ్చారని. ఎంత దూరము, ఎంత ప్రయాస, ఎంత వ్యాయామం, ఎంతో సమయాన్ని వేచించి యేసు ప్రభువును ఎదుర్కోవాలని వాళ్ళు వచ్చారు. మన జీవితాలలో మనము కూడా అనునిత్యము ఆయన సన్నిధిలో దొరుకు భాగ్యాన్ని ఆ సందర్భంలో మనం పట్టుకోవాలని ఆశపడాలి. కానీ ఏదో సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదండి. ఆ బెత్లెహేము ఎంత దూరం ఉందో తెలియదు, మరి యూదా దేశం ఎంత దూరం ఉందో తెలియదు, కానీ ఆ జ్ఞానులు మాత్రము ఆయన పుట్టినటువంటి ప్రదేశానికి రావాలని ఆశపడ్డారు. అందుకే ఆ జ్ఞానులు చెప్పినప్పుడు ఆ యూదా రాజు అయినటువంటి ఆ హేరోదు రాజు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఆయన మధ్యలో ఒక కలవరం ఏర్పడింది. ఆ కలవరము ఎంత దూరము తీసుకొని వెళ్ళిందంటే యేసు ప్రభు వారిని రహస్యంగా కనుగొని చంపాలనేటువంటి దురాలోచన స్థితికి తీసుకొని వెళ్ళిందని. కానీ మనుషులు ఎవరు కూడా దేవుని ఎదుట నిలువలేరనే సంగతి మాత్రము హేరోదు రాజు గ్రహించలేకపోయాడండి. ఆయన హృదయంలో దురాలోచన ఉంది, కానీ ఆయనను పుట్టించువాడు లోక రక్షకుడని మాత్రము ఆయన హృదయంలో తలంచలేకపోయాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఆయన జననము జరిగిందంటే ఆ జననాన్ని మనందరం కూడా ఎంతో ఆనంద ధ్వనితో, ఎంతో కృతజ్ఞత స్తుతులతో మరి మనందరం కూడా ఆనందంగా జరుపుకోవటానికి గొప్ప అవకాశం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభు వారి పుట్టుక మాత్రమేనండి.